శంకర్రావుకి ఏం పోయే కాలం? ఇంట్లో తినేసి సుఖంగా ఉండలేకపోతున్నాడా? దేశోద్ధారకుడు అండి. అయ్యా, గాంధీ గారు పోయాక తనే గాంధీ మహాత్ముడు అనుకుంటున్నాడండి. వాడు మహాత్మా గాంధీ అనుకుంటే ఈయన గాడ్సే అవుతాడయ్యా. బాగా చెప్పారు. వెల్ సెడ్ అండి. ఇదిగో చూడండి, సాక్ష్యాలు వినపడకూడదు, ఆధారాలు కనపడకూడదు. మీరు నాకు చేసినట్టు గాని నేను మీకు చేసినట్టు గాని లోకానికి తెలియకూడదు. గాంధీ మెమోరియల్ స్కూల్ విద్యార్థుల ఎన్నికల్లో పోటీ చేసిన ఒక విద్యార్థి హత్య చేయబడ్డాడని, ఆ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ శంకర్రావు చేసిన ఆరోపణ నిజం కాదని పోలీస్ రిపోర్ట్ ద్వారానో డాక్టర్ సర్టిఫికేట్స్ ద్వారానో ప్రాసిక్యూషన్ వారి వాదన వల్లనో రుజువైంది. ఇది హత్య కాదని ప్రమాదమేనని నమ్ముతూ ముద్దాయిగా శంకించబడిన మాజీ మంత్రి శ్రీ రఘునాథరావు గారి అబ్బాయిని, మాజీ మంత్రి శ్రీ దుర్గారావు గారి అబ్బాయిని విడుదల చేయడమైనది. ఇన్స్పెక్టర్, ఏమిటిది? ఏం జరిగింది? హత్య నిరూపిస్తూ నేను అన్ని ఆధారాలు ఇస్తే కాదు యాక్సిడెంట్ అని మీరు కోర్టులో నిరూపిస్తారేంటి? అవును, అది యాక్సిడెంటే. యాక్సిడెంటా? సాక్ష్యాలన్నీ యాక్సిడెంట్ అని నిరూపించాయి. మరి నేను ఇచ్చిన ఆధారాలు? ఆధారాలా? ఎవరికిచ్చారు? మీకేనండి. ఎప్పుడు ఇచ్చారు? ఆ రోజు ఇచ్చాను కదండి. ఎక్కడ? ఇక్కడే. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ప్రభుత్వ అధికారులు అంటే మీ నౌకర్లు అనుకున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, జాగ్రత్త. సారీ, చాలా అన్యాయం. షట్ అప్. ఇంకొక నిమిషం ఇలాగ మాట్లాడితే లోపల ఉంచేస్తాను. మర్యాదగా వెళ్ళండి. కానిస్టేబుల్. డాక్టర్, మీకు బిడ్డలున్నారు. ఆ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి, అది హత్య యాక్సిడెంటా? యాక్సిడెంటే. డాక్టర్ల కత్తి కోత రోగుల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడాలి, కానీ ఆ కత్తి అమాయకుల కుత్తుకల కోసం న్యాయాన్ని ధర్మాన్ని బలి తీసుకోకూడదు. ఏ వ్యక్తికైనా అతను చేసే వృత్తే దైవం. ఆ దైవాన్ని నమ్ముకునే నీలాంటి వాడు దుష్టుడు, నీచుడు, హీనుడు. నల్ల బజార్లో పెట్టుకుని న్యాయాన్ని నమ్ముకునే వ్యర్థవా? నల్ల కోటను కూడా బజార్లో పెట్టుకుని నమ్ముకుంటా? నీలాంటి దౌర్భాగ్యులు భూస్థాపితమైతే తప్ప న్యాయానికి చోట్లేదు. సృష్టికి న్యాయం ఉంటుంది, వృత్తికి ధర్మం ఉంటుంది. సృష్టి న్యాయం తప్పినా, వృత్తి ధర్మం తప్పినా ఈ లోకానికి అనర్థం. ఆ అనర్థాన్ని నుంచి సంఘాన్ని, దేశాన్ని తప్పించాలి. అంటే ఈ కుళ్ళను కడిగేయాలి. అంటే ఈ పాపాలను ప్రక్షాళనం చేయాలి. అంటే యువరక్తం నడుం కట్టాలి, పిడికిలి బిగించాలి. కలుషిత రాజకీయ వాతావరణంతో కుళ్ళిపోయిన ఈ అధికార వ్యవస్థను మరగ కాచి క్రిమికీటగాదులను చంపి తాగడం కంటే కొత్త నీటితో నింపాలి. ఆ నీటిని దేశం నలుమూలకి పంపాలి. దేశాన్ని బాగు చేయడం అకస్మాత్తుగా జరిగే పని కాదు. అది ఏ ఒక్క వ్యక్తి వల్ల అయ్యే పని కాదు. అది జరగాలంటే ప్రతి ఇంటి నుంచి జరగాలి. అది నా ఇంటి నుంచే ప్రారంభం కావాలి. నా ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అదే నా ఆశయం, అదే నా ఆశయం. ఏమంటావు? ఏమంటావు? వాళ్ళ దగ్గర అంత ఆవేశంగా మాట్లాడారు. ఇక్కడ ఇలా నీరు కారిపోతున్నారే? లేదు గౌరీ, వాళ్ళ ముందు నాతో అలా మాట్లాడించిన ఆవేశం నా ఆశయం నన్ను తెచ్చుకుంటుంది. కానీ ఆలోచన ఇప్పుడు వచ్చింది. వాళ్ళని అంత పెద్ద పెద్ద చదువులు ఎలా చదివించగలను? మరి ఇన్నేళ్ళు ఎలా చదివించారండి? ఎన్నాళ్ళు చదివించడం వేరు, ఇప్పుడు చదవబోయేది వేరు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదేమిటండి, వాళ్ళ ముగ్గురికి బంగారు పథకాలు కూడా వచ్చాయిగా? పిచ్చిదానా, బంగారు పథకాలు గుర్తింపు కోసం గానీ పెట్టుబడి కోసం కాదు. ఇంతవరకు మీకు శక్తినిచ్చిన ఆ భగవంతుడే ఈ శక్తిని కూడా ఇస్తాడు. మీరేమీ ఆలోచించకండి.